श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ब्रह्मरुद्रादिवन्द्यं त्वां भजे वेङ्कटनायकं निवारयस्वानिष्टानि साधयेष्टानि माधव। వెంకటేశదేవర పరమమంగళవాద దివ్యవాద చరిత్రే. శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యమును దసరా నవరాత్రులలో వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో చదివిన లేక విన్నను శుభము కలుగును. సర్వ పాపముల నుండి దుఃఖముల నుండి విముక్తిని ప్రసాదించును. సంపద కోరిన వారికి సంపద, వివాహము కాని వారికి వివాహము, సంతానము కోరువారికి సంతానము, రోగులకు రోగ పరిహారము, జ్ఞానులకు జ్ఞాన సాధనమైనది. అంతటి మహోన్నతమైన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యమును ప్రతి ఒక్కరికి చిత్రరూపంలో అందించుటయే మా ఈ ప్రయత్నం. కృతాయుగే వృషభాచల నామ కథ. పూర్వము వృషభాసురుడను క్రూర రాక్షసుడు ఈ కొండను ఆశ్రయించుకొని ఋషులకు చాలా బాధ కలిగించుచుండెను. ఆ బాధను తట్టుకోలేక ఆ రాక్షసుడి మరణం కొరకు శ్రీనివాసుని శరణుకు వచ్చారు. వృషభుడు 5000 సంవత్సరముల నుండి అధోముఖమైన నృసింహ శాలిగ్రామను క్రమము తప్పకుండా నిత్యము పూజ చేసి తన శిరస్సును ఖండించి పుష్పముగా సమర్పిస్తూ ఉండెను. ఒకనాడు శ్రీహరి ఆ రాక్షసుడు పూజ చేసి శిరమును నరుకుకొను సమయమున అతని ముందు ప్రత్యక్షమయ్యను. వెంటనే వృషభుడు, కేశవ, గోవింద, శ్రీనివాస, నేను మోక్షము గాని బ్రహ్మపదము గాని కోరను. నీ దశావతారముల పరాక్రమము వినియుంటిని. నాకు యుద్ధ భిక్ష కటాక్షించుము. నీ పరాక్రమమును నాకు చూపుము. తర్వాత శ్రీనివాసుడు వృషభుడు ఘోర యుద్ధం చేసిరి. ఏ విధముగా హరి చేసెనో ఆ విధముగా వృషభుడు చేసెను. దేవతలు ఈ యుద్ధమును చూచిరి. భగవంతుడు అతనిని ప్రశంసించి అతని పుణ్యక్షయము గావించెను. చివరకు చక్రము ధరించెను. అది చూసి వృషభుడు, ఓ చక్రపాణి, నీకు నమస్కారము. సుదర్శన తప్తముద్రా ధారణచే ముక్తి పొందుతారు అన్న మాటలో సందేహము లేదు. ఈ నీ చక్రముచే హతుడైన నేను హరిమందిరమునకు వెళతాను అని ప్రార్థించి, ప్రభు, ఈ పర్వతము యుగాంతరం వరకు నా పేరున పిలువబడుగాక అని కోరిగా శ్రీహరి అంగీకరించి తన చక్రముచే వృషభుని శిరస్సు పక్వమైన ఫలము వలె ఖండించెను. కనుక ఇది కృతాయుగమున వృషభాద్రి అని ప్రసిద్ధికెక్కెను. అంజనాచల నామ కథ. పూర్వము కేసరి అను గొప్ప వానరరాజు కలడు. అతని పత్ని అంజనాదేవి అనపత్యా దోషమును నివారించుకొనుటకు పతితో కూడి మతంగ మహర్షి సేవ చేసెను. వారి మనోరథమెరిగి మతంగ మహర్షి అంజనకు ఇట్లు చెప్పెను. పంపా సరోవరమునకు తూర్పుగా 500 యోజముల తర్వాత అహోబిల నృసింహ క్షేత్రమున్నది. దానికి దక్షిణమున నారాయణగిరి గలదు. ఆ గిరికి ఉత్తరమునకు వెళ్ళగా పవిత్రమైన స్వామి పుష్కరిణి కలదు. దానికి కోసెడు దూరంలో ఆకాశగంగ గలదు. నీవు అచుటకు చేరి స్నానము చేసి 12 సంవత్సరములు తపస్సు చేయుము. ఆ పుణ్యఫలముగా నీకు గుణవంతులలో శ్రేష్ఠుడగు ఓ పుత్రుడు జన్మించును. అంజనాదేవి పతితో కలిసి నారాయణగిరి చేరి తపమాచరించెను. ఒకానొక దినమున అంజనాదేవి చేతిలో వాయువీర్య పూరితమైన ఒక ఫలము ఆమె చేతి అందు పడెను. ఆమె దానిని ఆకలి తీర్చుకొనుటకు భక్షించెను. ఆమెకు వెనువెంటనే గర్భాచిహ్నములు గోచరించెను. వాయుదేవుడు అవతరించుచున్నాడని మునులు తమ దివ్య దృష్టితో తెలుసుకొని సంతసించిరి. అంజనాదేవికి 10వ మాసమున ఒక పుత్రుడు జన్మించెను. ఆ పుత్రుడికి మునులు ఇతడు జ్ఞానులలో శ్రేష్ఠుడు కనుక హనుమంతుడని లోకములో ఖ్యాతిని పొందుగాక అని నుడివిరి. ఆ అంజనాదేవి తపమాచరించి పుత్రుడిని బడిసిన కారణమున త్రేతాయుగమున ఈ పర్వతమును అంజనాద్రి అని కీర్తించింది. శేషాచల నామ కథ. జయ విజయులు. భూమిపై రావణ కుంభకర్ణులుగా ఉన్న కాలమున శేషుడు తూర్పు ద్వారమున కావిలి ఉండెను. శ్రీహరి రమాదేవితో ముచ్చటించుచుండెను. ఆ సమయమున అకస్మాత్తుగా ముఖ్య ప్రాణుడు శ్రీహరిని చూచు నెపమున ఆ ద్వారముకడుకు వచ్చెను. బంగారు దండముతో శేషుడు అతనిని నిరోధించెను. మూర్ఖ, నన్నెలా అడ్డగించుచుంటువి? నాకు తొందర పని ఉన్నది అని వాయుదేవుడు శేషుని మందలించెను. భగవంతుని పాన్పుగా ఉన్న నన్ను దాటిపోలేవు. అహంకారముచే జయ విజయులు నేడు మునుల శాపముచే రావణ కుంభకర్ణులుగా ఉన్నారు. అందుకే నిన్ను ద్వారపాలకుడుగా నియమించడం జరిగినది. ఎందులకు పెద్దగా మాట్లాడుతున్నావు? జీవితంపై ఆశ లేదా?
మనుషులు సూర్యగతిని ఎలాగైతే ఎరుగరో ఆ విధముగా నీ మాటలున్నాయి. బలములో గాని వైరాగ్యములో గాని విష్ణుభక్తిలో గాని నాకు సమానులే లేరు. సర్వదా పుత్రుని కన్నా అధికముగా అంతఃపురమున వాసము చేయు నన్ను లక్ష్మీనారాయణులు లోక కళ్యాణార్థము ద్వారపాలకునిగా నియమించిరి కనుక నా యథార్థ స్థితిని తెలుసుకొనుము. ఓ శేష, మంచము క్రింద పరుండిన పిల్లి దూరముగా ఉన్న ఏనుగుతో సమానమాగునా? అట్లే రత్న పర్యకంపుపై కూర్చుండి కాలు పట్టు సేవకుడు ఎన్నడూను యువరాజునకు సమానము కాడు. యువరాజు దూరముననున్నను అతనికి నూన్యత లేదు. ఈ విధముగా మహాత్ముడైన ముఖ్య ప్రాణునితో వాదమునకు దిగిన శేషుని వారించుటకు లక్ష్మీదేవిచే ప్రార్థించబడిన శ్రీ హరిద్వారము దగ్గరకు వచ్చి శేషునితో ఇలా అనేను. మలయాచల వాసి అయిన వాయువు ఎక్కువ గర్వముతో మీకు అత్యంత మాననీయుడైన నన్ను అనరాని మాటలనుచున్నాడు అని శేషుడు శ్రీహరితో పలుకగా, అదే సమయంలో పురాణ పురుషుడు వేదగోచరుడు అగు శ్రీహరిని చూసి సంతుష్టుడైన వాయుదేవుడు సాక్షాంగ నమస్కారములు చేసి అతిభక్తితో శ్రీహరి పాదపద్మములను చూచుచూ నిలబడిన వాయుమూర్తితో శ్రీహరి ఇట్లు పలుకుచున్నారు. కుమారా, అత్యంత మాననీయుడైన శేషునితో కలామెందుకు? ఆ మాటలకు వాయువు శాంతించెను. శేషుడు ఇలా పలికెను. దేవా, బలములో జ్ఞానములో నీకు అత్యంత ప్రీతి కలిగించు వారిలలో నాకు సాటి రాగలవాడు భూ స్వర్గ బ్రహ్మలోకములందు లేడు. శ్రీహరి ఇలా పలికెను. శేష, ఊరికే వాక్చాతుర్యం పౌరుషము అనిపించుకోదు. ఎల్లప్పుడూ క్రియయే ఉత్తమము. మీ బలమును దేవేంద్రాద్రులు పరీక్షిస్తారు. మేరుపర్వత పుత్రుడైన ఆనందాద్రిని నీ శరీరమే త్రాడుగా చేసి బలుముగా చుట్టుకొని ఉండుము. ఇది విని శేషుడు తన శరీరముతో విషాగ్ని పర్వతమును గట్టిగా చుట్టి దరిదాపులకు ఎవ్వరినీ రానివ్వకుండా ఉండెను. వాసుదేవుని ఆజ్ఞను పాలించి దేవతలందరూ సాక్షులుగా నిలిచిరి. అత్యంత వేగము కలిగిన వాయుదేవుడు శ్రీహరి అంతర్యము తెలిసిన వాడుగాన శేషునితో కూడా ఆ పర్వతమును తన చిటికన వేలు స్పర్శ చేతనే దక్షిణాభిముఖముగా 500 లక్షల దూరము విసిరివేచెను. వాయుదేవుని బలమునకు ఆశ్చర్యపడిన మీరు వాయుమూర్తిని వేడుకుని, హే స్వామి, రక్షింపుము రక్షింపుము, నా పుత్రుడు బాలుడు, నీవేమో మహాబలుడము అని అనుచుండనంతలోనే వాయువు ఆనందాద్రి అను పర్వతము శేషునితో కూడి స్వర్ణముఖి నది ఉత్తరము వైపు స్థాపించెను. గిరిపుత్రుడైన ఆనందాద్రి శేషునితో కూడి ఈ విధముగా దక్షిణమును చేరినది. హే విభో, నా అజ్ఞానం వలన కలిగిన దురాత్మ భావమును మన్నింపుడు అని పశ్చాత్తాప హృదయమున నుడివేను. వాయుమూర్తి వైరమేమీ లేకుండా శేషుని క్షమించి వెడలేను. ఏ రాజా, శేషుని నిమిత్తమున ఈ పర్వతం తేబడినది కనున జ్ఞానులు దీనిని శేషాచలమని అందురు. వెంకటాచల నామ కథ. కలియుగం మొదలైనది. కలిదోషం నివారణం కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి, యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగిన వారు నేను పరీక్షించి వస్తానన్నారు. ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపశ్శాలి అయిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తూ నీకు భూమిలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవుగాక అని శపించారు. తర్వాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, శంకర, నీవు నాట్య విలాసాలలో మునిగి మా తపశ్శాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కాని నిజ రూపంలో ఆరాధన జరగవుగాక అని శపించాను. వైకుంఠమునందలి శయ్యాగృహమున శేషునిపై పవలించి లక్ష్మీ సమేతుడై దేవతలకు ప్రభువైన శ్రీహరిని భృగువు చూచెను. భృగువు శీఘ్రముగా హరిని సమీపించి తన పాదములతో హరి వక్షస్థలమును తన్నెను. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, వజ్రము కన్నా దృఢమైన నా వక్షస్థలము వల్ల నీ సుకోమలమైన పాదములు ఎంత నొచ్చుచున్నాయో అని వినయముగా పలికిన తర్వాత భృగు పాదాలలో ఉన్న అహంకార నేత్రంను చిదిమెను. భృగు మహర్షికి గర్వభంగమైనది.
విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు. కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోను పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పినాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువుకే దారపోసినాడు. హరి సర్వోత్తముడు, తర్వాత రమాదేవి, బ్రహ్మ తర్వాత వాయుదేవులు, తర్వాత శివుడు, ఇంద్రుడు, ఈ విధముగా దేవతలలోను దైత్యులలోను నరులలోను తారతమ్య భేదమున్నది అని తత్వవేది అయిన భృగువు నిర్ణయించాను. భృగువు వైకుంఠం వదిలి వెళ్లిన తరువాత భగవంతుడు ఏకాంతమున రమాదేవితో నిజమందిరంలో ఉండగా రమాదేవి ఇలా పలికెను: ప్రభు, ఈ అవమానము నేను భరింపలేను. ఏ స్థలములో అయితే లక్ష్మికి అవమానం జరిగినదో ఆ స్థలములో నేను ఒక్క క్షణం కూడా నిలువను. భృగుపాదము సోకిన మీ వక్షస్థలమున నేను ఒక్క క్షణం కూడా నివసించను. నేను మిమ్ములను విడిచి వెళుతున్నాను అని ఈ విధముగా రమాదేవి కొల్హాపురమునకు పోయెను. శ్రీ రమాదేవి కొల్లాపురం వెళ్ళిన తరువాత భూలోకమున 28వ యుగమున ద్వాపరము పోయి కలియుగం వచ్చినది. ఏ కాలమున ఏ దేశమున ఈ ప్రేమ కలము ఉపశమించునో దానికి అనుగుణమైన లీలాకార్యము చేసేదను. లీలా మానుష విగ్రహుడు అయిన గోవిందుడు స్వర్ణముఖి నదికి ఉత్తరమున 2.5 క్రోశుల దూరమున పవిత్రమైన అరణ్య మధ్యమున వెంకటగిరికి చేరాను. శేషావతారుడైన ఈ గిరి సర్వసౌఖ్యములకు నిలయమై వైకుంఠము వలె నారాయణుని నివాసమునకు యోగ్యమైనది. 3 యోజనములు వెడల్పు 300 యోజనములు పొడవు కలిగి వెంకటగిరి ముఖముగా అహోబిలము మధ్య ప్రదేశముగా శ్రీశైలము కోన భాగముగా సర్వక్షేత్రములతో ఈ గిరి విరాజిల్లుతుంది. శ్రీనివాసుడు భూలోకము చేరిన తర్వాత పరుల కంట పడకుండా రహస్యముగా ఉండుటకు స్వామి పుష్కరిణి తీర దక్షిణము వైపు ఒక దివ్య పుట్ట చూసెను. ఆ పుట్ట ఒక చింత చెట్టు మూలమున ఉన్నది. ఆ స్థానము పవిత్రమైనదని తెలిసి అచట వసించెను. బ్రహ్మ ధేనువుగా, శివుడు దూడగా, సాక్షాత్ లక్ష్మి గోపాలిగా పతిని అన్వేషించుచు చోళరాజమునకు వచ్చి రాజమందిరమున విక్రయించి కొల్లాపురమునకు పోయాను. రమానాథుణ్ణి వెదుగుచు గోరూపి అయిన బ్రహ్మ స్వామి పుష్కరిణీ తీరమున గల పుట్టపై క్షీరాధారచే నిత్యము వర్షించుచుండెను. రాజుగారి గోసమూహముతో నిత్యము మేత నెపముతో వచ్చి శ్రీహరికి పాలతో అభిషేకము చేయుచుండెను. ఒకనాడు ఉదయమున ఆ గోవు పోయి హరికి నిలయమైన ఆ పుట్టపై పాలాభిషేకము చేయుట చూసిన గోపాలుడు కోపగించి గొడ్డలిని చేతిలో తీసుకొని గోవును వధింపబోయెను. శ్రీనివాసుడు తనకు నిత్యం అభిషేకం చేసిన గోవును రక్షించాడు. దాని వలన శ్రీనివాసుడి నుదిటపై గాయమయ్యను. తలకు దెబ్బ తగిలినాక 7 తాడి చెట్ల ఎత్తుకు రక్తము పైకి చిమ్మెను. ఈ దృశ్యమునకు భయము చెంది గోపాలుడు మరణించాను. అది చూసి దుఃఖించిన గోవు వెళ్లి రాజును అక్కడికి తీసుకొని వెళ్ళాను. వృషాచలమునకు వెళ్లి ఆ భయంకర దృశ్యమును చూసి, ఏమి కష్టము వచ్చినది, పూర్వము ఏమి పాపం చేసి తినో, గోపాలుని మరణము, రక్తపూరిత పుట్ట, గోవు దుఃఖించుట, మూగజీవికి మనోవ్యత, ఆ ఈ వెంకట పర్వతమున ఏమీ ఆశ్చర్యము, ఏమి కష్టము వచ్చినది అని ఆ చోళరాజు విచారించెను. దురాచార ఐశ్వర్యముతో మదము చెందినవాడ, గొడ్డలి పెట్టుతో అతి దుఃఖము కలిగించితివి. దయాహీనుడైన గోపాలునిచే తల పగిలినది. నాకు దుఃఖం కలిగించిన కారణమున పిశాచివి కమ్ము అని రాజును దేవదేవుడైన భగవంతుడు శపించాను. చోళరాజు ఇలా పలికెను: దేవా, నన్నెందుకు శపించితివి? నేనేమి అపరాధం చేసి తిని? నాకు శాంతి కలిగింపుము అని ప్రాధేయపడెను. నా వాకు అసత్యం కాదు. ముందు ఆకాశాను రాజు తన కుమార్తె పద్మావతిని నాకు దానం చెయ్యును. కన్యాదాన సమయమున నా కొరకై 100 భారము కలిగిన రత్న వజ్ర సమేత కిరీటమును నొసుగుము. దానిని నేను ప్రతి శుక్రవారం సాయంకాలం సమయమున ధరించెదను. కిరీటధారణ సమయమున నా కన్నుల యందు ఆనంద బాష్పములు వచ్చును. ఆ 6 గడియల కాలము నీకు సుఖము కలుగును. గాయమునకు ఉపశాంతి కొరకు వైద్యశాస్త్ర విశారదుడైన దేవగురువు బృహస్పతిని కలిసి మందు చెప్పుము అనగానే బృహస్పతి, దేవ, మేడి చెట్టు పాలతో కర్పూరము కలిపి గాయముపై ధరించుము అని చెప్పాను. హిరణ్యాక్షుడనే అసురుడు భూదేవిని అపహరించగా శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహ స్వామి అవతారంను ధరించి హిరణ్యాక్షుడు అను అసురుణ్ణి సంహరించి భూదేవిని రక్షించాడు.
దుష్టులను శిక్షిస్తూ సజ్జనులను సంరక్షిస్తూ ఆదినారాయణ శ్వేత వరాహమూర్తిగా నేలపై నిలిచినందువలన ఈ క్షేత్రమంతటను వరాహ క్షేత్రం అయినది. ఒకానొక రోజు శ్రీనివాసుడు అరుణోదయ కాలమున బయలుదేరి వరాహక్షేత్రం వైపు వెళ్ళాను. శ్వేతవరాహ రూపి అయిన హరి శ్రీనివాసుని చూచి లక్ష్మీపతి వైకుంఠము నుండి వచ్చెనని గ్రహించెను. వరాహ మరియు నారాయణ అను ఉభయ రూపములు ప్రకటింపబడిన ఆ దృశ్యమును బ్రహ్మాది దేవతలు ఆకాశ మార్గము నుండి చూచి పుష్పవృష్టి గావించిరి. వరాహస్వామి శ్రీనివాసునితో ఇలా అనెను: శ్రీనివాస, వైకుంఠమును వదిలి ఇచ్చటకెలా వచ్చితిరి? భృగు మహర్షి పాదప్రహారమున రమా కొల్లాపురమునకు పోయినది. ఆ దుఃఖము భరింపలేక వైకుంఠమును వదిలి నీకు దక్షిణమున గల పుట్టలో తల దాచుకుంటిని. అవనీకాంత, కలియుగాంతము వరకు నాకు కొంచెం ఉండటకు స్థలము నిమ్ము. అవశ్యము, కాని ఇది కలియుగము, ప్రతిదానికి వెల చెల్లించవలెను. స్థలము నీవు కొనవలెను. కరుణానిదే, నా భక్తుల ముందు నిన్ను దర్శనము చేసి నన్ను చూచెదరు. నైవేద్యము క్షీరాభిషేకము ముందు నీకు, తర్వాత నాకు. నా మాట కూడా ధనమే. అది విని వరాహస్వామి హరికి 100 పద ప్రమాణ స్థలము మాత్రమే ఇచ్చెను. ఆ రోజు నుండి తనకు నిత్యము వంట చేయు వకులాదేవిని శ్రీనివాసునికి సేవ చేయుటకు నియమించెను. ఈ వకుల పూర్వము యశోద, శ్రీకృష్ణుని జనని. అనంతరూపి అయిన శ్రీకృష్ణుని సుఖమయమగు కళ్యాణమును చూడలేని కారణమున హరిని ఈ విధముగా యాచించెను. మహాపుణ్యకార్యమైన నీ కళ్యాణమును చూపించుము అని కోరగా ఆ కోరిక ఇలా ఈ అవతారమున తీర్చి నిశ్చయించెను. ఆకాశరాజు చాలా ధర్మాత్ముడు. అతడు పాలిస్తున్న సమయంలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉన్నది. కానీ ఆకాశరాజుకు సంతానం లేక బాధపడుతున్నాడు. దానికి ఉపాయము వారి గురువర్యులు బృహస్పతిని అడగగా బృహస్పతుల వారు పుత్రకామేష్టి యాగం చేయమని ఆదేశించెను. గురు ఆజ్ఞను అనుసరించి ఆకాశరాజు సన్నాహాలు ప్రారంభించెను. యజ్ఞం కోసం భూమిని దున్నగా ఒక బంగారు కమలం బయటపడి దానికి ఉన్న 1000 రెక్కలు విచ్చుకున్నవి. అందులో శ్రీ మహాలక్ష్మి కలగల శిశువు ఉండెను. ఆ శిశువును చూసి ఆకాశరాజు చాలా ఆనందించెను. అప్పుడు ఆకాశవాణి పలికెను: రాజా, ఈ పుత్రిక దేవదత్తము. ఈమెను నీ పుత్రిక వలె పెంచుము అని చెప్పెను. ఆకాశరాజు ధరణీదేవి ఆ పుత్రికను హృదయపూర్వకంగా దేవప్రసాదంగా స్వీకరించారు. పద్మంలో లభించినది కనుక ఆ కన్యకు పద్మావతి అని నామకరణం చేశారు. ఆ కన్య ప్రాప్తి వేళా విశేషంలో ధరణీదేవి గర్భము దాల్చినది. తర్వాత ఓ పుత్రుడికి జన్మనిచ్చినది. పెరుగుతున్న పిల్లలను చూసి గుండ్రటి అందమైన మొహము కలిగిన శిశువులు రమాచంద్రుల వలె ఉండటంను చూసి రాజు చాలా ఆనందించెను. యవ్వన వయసురాలైన కుమార్తెను చూసి ఈమెను ఎవరికి ఇచ్చి వివాహం చేయాలి అన్న ఆలోచనలో రాజు మునిగెను. ఒకానొక దినమున శ్రీనివాసుడు తన మనస్సులో ఒక అశ్వమును తలుచుకున్నాడు. తక్షణమే ఒక అశ్వము తన ముందర నిలిచినది. ఆ అశ్వమును అధిరోహించుటకు శ్రీనివాసుడు అలంకరించుకున్నాడు. శ్రీ మహాలక్ష్మిచే స్తుతింపబడు సాక్షాత్ మన్మధునకు మన్మధుడైన శ్రీ వెంకటేశుడు మనోహర రూపమును ధరించెను. ఆ అశ్వమును ఎక్కి వెంకటాచలంలో మృగాలను వేటాడుతూ సంచరించెను. ఆ అరణ్యంలో ఒక మదించిన ఏనుగును వెంబడించెను. అదే సమయంలో శ్రీనివాసుని దృష్టికి ఒక కన్య కనిపించినది. శ్రీనివాసుడు అశ్వముపై గజమును, వెనుకాలున్న కన్యలను వన సమీపంలో చూశాను. గర్జిస్తూ గీకరిస్తున్న ఏనుగును దేవి చూసి చెట్టు చాటుకు వెళ్ళాను. ఆ దేవి తరువాత అశ్వంపై రత్నాభరణ భూషితుడైన ఉభయకాంతి కలిగిన పురుషుణ్ణి చూశాను. ఆ గజము తన వెనక కాళ్లపై కూర్చొని ముందు కాళ్లతో నమస్కారపూర్వకంగా ఉండి ఆ అశ్వారూఢుడైన భగవంతుడికి నమస్కరించి అడవికి వెళ్ళాను. ఈ దృశ్యమును కన్యలు మిక్కిలి ఆశ్చర్యంతో చూసేది. శ్రీనివాసుడు ఆ కన్యల సమీపమునకు వచ్చెను. పద్మావతీదేవి ఇలా పలికెను: మీ వృత్తాంతము, మీ తల్లి తండ్రి బంధువులెవరు, దేశము, వృత్తము, కులము, పేరు, గోత్రము తెలుపుము. మాది చంద్రవంశము. వసుదేవుడు మా తండ్రి, దేవకి మా తల్లి, బలరాముడు మా అన్న, సుభద్ర నాకు చెల్లెలు, అర్జునుడు మా బావ, పాండవులు మా బంధువులు. అష్టమి నాడు జన్మించిన కారణమున నాకు కృష్ణ అని నామకరణము చేసిరి. నీ గోత్రనామధేయములు ఏమి, కులము చెప్పుము. ఓ నిషాదరాజా, నన్ను ఆకాశరాజు పుత్రికగా తెలుసుకొనుము. పేరు పద్మావతి. కృష్ణ, మాది చంద్రవంశమే, అత్రిగోత్రము. ఇక చాలు, శీఘ్రముగా వెళ్ళు. నిష్ఠూరముగా ఎందుకు మాట్లాడేదవు దేవి? మృదువుగా ఎందుకు మాట్లాడవు? నేను నిన్ను కోరి తిని నీతో వివాహమునకు పాత్రుడను కనుక నీవు నాకు దానముగా రమ్ము.
వృధాగా నిష్ఠురమైన మాటలు ఎందుకు దేవి? ఏమి జీవితంపై ఆశ లేదా? ఆకాశరాజు నిన్ను చూచినచో నిశ్చయముగా మరణదండనము వేయును. ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే శీఘ్రముగా పొమ్ము. నన్ను రాజు అన్యాయముగా ఎందుకు వధించెను? నేనేం అపరాధము చేసి తిని? నీవు కన్యవు, నేను వరుడను. ఇదేమి అన్యాయముందని రాజు శిక్షించెను? కృష్ణ, వృధాగా ఏల శిక్షింపబడెదవు? నిన్ను చూచినచో ఆకాశరాజు గొలుసులతో బంధించును. ఇక్కడి నుండి వెళ్ళు. దేవి, మరణము రానిమ్ము. పుట్టిన ప్రతి ప్రాణికి మరణము నిశ్చయము. అట్లనే పూర్వకర్మ ఫలమును అనుసరించి అన్నయూ జరుగును. ఆకాశరాజు ధర్మము తెలిసినవాడు, నన్నెందుకు చంపును? కృష్ణ, నీ రాజుపయానా, వరాహ దేవునిపయానా, వెంకటగిరిపయానా నీవు ఇక్కడ ఇంకా ఒక్క క్షణము ఉన్నా నీ ప్రాణాలు నీకు దక్కవు. సుఖముగా ఇంటికి పొమ్ము. బ్రహ్మరాత వ్యర్థము కాదు. జయమో అపజయమో నిన్ను పొందుదును. పద్మావతి చేతిలో రాయి తీసుకుని అతనిని బెదిరించెను. కన్యలందరూ శిలలు విసిరెను. అప్పుడు ఆ గుర్రము మరణించెను. శ్రీనివాసుడు తిరిగి వచ్చి మంచముపై పడుకొని ఉండెను. ఆ సమయమున వకులాదేవి శ్రీనివాసుని సేవలో భక్తిచే భక్ష్య భోజ్య చాప్య లేహ పేయ బాధ్య అను షడ్విధాన్నములను తీసుకొని మంచముపై పడుకొని వెక్కి వెక్కి రోదించు శ్రీనివాసుని దగ్గరకు వచ్చి ఇలా అనే, గోవిందా, లేనాయనా, పగటిపూట ఎప్పుడు పడుకొని ఉండడం చూడలేదు. ఏమి ఏడ్చుచుంటివా? నీ మనస్సులో ఈ దుఃఖమునకు కారణము చెప్పుము. లేనాయనా, పరమాన్నముతో కూడిన మంచి భోజనము సిద్ధము చేసి తిని లేచి తినుము. నేను ఇంతగా అడుగుతున్నను, నీవు ఏమీ చెప్పడం లేదు. అడవిలో ఏమైనా మృగాలను చూసి భయపడితివా? నాకు భయం ఏంటమ్మా? మరి ఏమైంది నాయనా? ఏవైనా భూత ప్రేత పిశాచాలను చూసి భయపడ్డావా? భూత ప్రేత పిశాచ మృగ చోర క్రూరులు నా భక్తులు చేయు నామస్మరణం విన్నంత మాత్రమున దిక్కులకు పారిపోవును. నేను మృత్యువునకే మృత్యువునమ్మా. కనుక నా విచారమునకు భయము కారణము కాదు. మరి అయితే నీ చింతకు కారణమేమిటి నాయనా? నేను ఒక కన్యను చూచి తిని, తన శుభనామము పద్మావతి. తనను చూచినా నేను ఆమెపై మనసు పడి మోహవశుడనైతిని. చక్కని రూపము గల సుందరి, నల్లని ముంగురులు, పూర్ణచంద్రుని వలె ముఖము కలిగి శ్యామ నీల మాణిక్య విగ్రహము వలె ఉన్నది. అమ్మా, నేను వెంకటాచలమునకు వచ్చినది పద్మావతి కొరకే. ఆమెతో నాకు ఘటన జరిపించుము. నాకు నీవు తప్ప ఎవరున్నారు? నీవే తల్లి, తండ్రి, అన్న మరియు మేనమామవై ఈ పుణ్యకారమును చేయుము. దేవా, నీవు కోరిన ఆ కన్య ఎచ్చట ఉన్నది? దారి చూపుము. వెళ్ళి కార్యమును సానుకూలంగా చేసుకొని వచ్చేదను. అమ్మ, శుభమైన పద్మావతి పూర్వజన్మ వృత్తాంతము వినుము. త్రేతాయుగమున నేను రామావతారమును ధరించి తిని తల్లిదండ్రుల కోరిక విని నా భార్య సీతతో నా తమ్ముడు లక్ష్మణునితో కూడా దండకార్యమునకు వెళ్ళి తిని. ఆ సమయమున అతి క్రూరుడైన రావణుడు సీత అపహరణ నిమిత్తము వచ్చి ఉండెను. సీతకు బదులుగా రావణ లంకలో కష్టాలు అనుభవించిన వేదవతి తిరిగి అగ్ని ప్రవేశం తర్వాత నిజమైన సీత శ్రీరాముడిని చేరగా తన స్థానంలో లంకలో కష్టాలు అనుభవించిన వేదవతిని పరిణయమాడమని శ్రీరాముడిని కోరెను. అప్పుడు ఏకపత్ని వ్రతుడైన శ్రీరాముడు 28వ కలియుగంలో వేదవతిని వివాహం చేసుకుంటానని పలికెను. ఆ వేదవతియే ఈ పద్మావతి. వివాహమా? నా శ్రీనివాసుడి కళ్యాణమా? చాలా శుభం నాయనా. నేను వెంటనే వెళ్లి పద్మావతి తల్లిదండ్రులతో పెళ్లి రాయబారం మాట్లాడి వస్తాను. తరువాత శ్రీనివాసుడు తన ఇచ్ఛాశక్తితో ఒక గుర్రమును నిర్మించెను. వకులాదేవికి వెళ్ళవలసిన మార్గము, అనుసరించవలసిన సాంప్రదాయము తెలియచెప్పుతున్నాడు. అమ్మా, ఈ పెద్ద పర్వతం దిగగానే కపిల తీర్థం కలదు. అచ్చట కపిలమునిచే పూజింపబడిన శివుడు ఉన్నాడు. ఆ తీర్థమున నా కొరకు స్నానము చేసి కపిలేశ్వరుని వరము వేడుము. తరువాత శుకాశ్రమమునకు వెళ్ళుము. బాలుడైన శ్రీనివాసుడు వివాహ ఇచ్ఛతో నన్ను పంపాను. అతని ఇష్టమును పూర్తి చేయుము అని శుకమహర్షికి తెలిపి పద్మతీర్థమునకు వెళ్ళి అచ్చటనున్న రామకృష్ణులకు నమస్కరించి పద్మతీర్థమునున్న కమలములచే పూజించుము. అచ్చట నుండి సువర్ణముఖి నదిని దాటి సుఖముగా వెళ్ళుము. ఆ కన్య కొరకు యోగ్యమైన ప్రయత్నమును చేయుము. ఈ విధముగా వకుల వెళ్ళిన తరువాత శ్రీనివాసుడు కేవలం మానవ ప్రయత్నం నందు విశ్వసించరాదు అని ఆలోచించి ఆ పురాణ పురుషుడు తన ఇచ్ఛాశక్తితో తను కోరిన రూపమును ధరించ సంకల్పించెను. అలా శ్రీనివాసుడు స్త్రీ రూపమును ధరించెను. స్త్రీవేషంను ధరించిన శ్రీనివాసుడు చీర కట్టి బ్రహ్మను శిశువుగా, శివుణ్ణి కర్రగా, బ్రహ్మాండమును వెదురుబుట్టగా 500 సంవత్సరముల వయసు కలిగి ధర్మదేవత అను పేరు కలిగి బ్రహ్మాది దేవతలచే నమస్కరింపబడు ఆ ధర్మదేవత నారాయణపురమును చేరెను.
నారాయణపురంకి వచ్చిన ఎరకలసాని సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరిగింది జరిగినట్టు చెబుతాను, జరగబోయేది చెబుతాను, సోది చెబుతాను సోది అనుకుంటూ వీధులలో తిరిగెను. దేవత అలా చెప్పగా అది విని ధరణీదేవి తానే స్వయంగా వచ్చి ఇట్లు అనెను. అమ్మా, నేను ఆకాశరాజు ధర్మపత్ని ధరణీదేవిని, ఈ రాజ్యము మహారాణిని. మీరు సాక్షాత్తు ధర్మదేవతనే. నా మందిరమునకు రండి, మీ రాక మాకు మేలు చేయును. ధరణీదేవి ధర్మదేవతను తన మందిరమునకు తీసుకువెళ్లి రాజమందిరమున రత్నపీఠముపై కూర్చోపెట్టెను. తరువాత స్నానము చేసి శుభ్రమైన పట్టుచీర కట్టుకొని ధర్మదేవత ముందరకు వచ్చి తనకు నమస్కరించెను. ధర్మదేవత ఇట్లు పలికెను. నేను పలికేదే సత్యం తల్లి, నా భర్త నరనారాయణుడి మీద ఆన. ముందుగా ఆ బంగారు చేటలో ముత్యాలు నా ఈ బ్రహ్మాండంలో వేయు. అలా ధరణీదేవి బంగారు చేటలో ముత్యాలు బియ్యము పాయనముగా ఇచ్చెను. తర్వాత ధర్మదేవత, చాలా దూరం నుంచి వచ్చాను, చాలా అలసటగా ఉంది, తాంబూలం గట్రా ఏమైనా ఇస్తే తర్వాత చెప్తాను అని అన్నాను. అమ్మ, వక్క, ఏలక, లవంగం, కర్పూరం, కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యములతో కూడిన తాంబూలం ఇదిగో తీసుకో. అమ్మా ధర్మదేవత, నా ఈ దుఃఖానికి గల కారణము చెప్పమ్మా. చెప్పెదను కాని ముందు ఈ శిశువుకు అన్నం పెట్టుము అని అనగానే ధరణీదేవి బంగారు పాత్రలో క్షీరాన్నమును తన కుమారునిచే తెప్పించి పిల్లవాడికి ఇచ్చెను. శిశువుకు పర్వాన్నం పెట్టిన తర్వాత ధర్మదేవత తన చేతిలోని కర్రను ధరణీదేవి చేతిపై తిప్పుతూ ఇలా పలికెను. నీ కుమార్తె మూర్ఛకు కారణము విను. నీ బిడ్డ ఎవరినో చూసిందే తల్లి, వనములో ఇద్దరి కనులు కలిసాయి, మనసులు ఏవో మాటలాడుకున్నాయి, మదిలోనే ప్రేమ పెంచుకున్నాయి. ఆ జానుబాహుడు అరవింద దళాయతాక్షుడు 14 లోకాలకు అధిపతి, అతనితో మధువే దీనికి మందే తల్లి. నేను పలికేదే సత్యం తల్లి, నా మాట వృధా కాదు. పద్మావతిని తనకిచ్చి వివాహం జరగకుంటే పద్మావతి మీకు దక్కదు. అవునా? ఎవరు తను? ఎక్కడ ఉండును? కులగోత్రాలు ఏమిటి? నేను ఇట్టా వెళ్ళగానే మీకు అట్టా వారి నుండి రాయబారం వస్తుంది, తుర్రు అని ధర్మదేవత తన బ్రహ్మాండం బుట్టను తల మీద పెట్టుకొని శిశువును ఎత్తుకొని అక్కడి నుండి పయనమై. అమ్మా పద్మావతి, ఏమైందమ్మా? నీ మూర్ఛకు కారణమేమిటి? చెప్పమ్మా. యోగ్యమో అయోగ్యమో నీ మనసులో మాట చెప్పు. ఆ ఎరుకల సాని వచ్చి చెప్పే వరకు నాకు తెలియనే లేదు. చెప్పమ్మా, తను చెప్పినది వాస్తవమేనా? నీ మనస్సుకు నచ్చినది చేసేదను, చెప్పమ్మా. అమ్మా, నీ ఆజ్ఞానుసారము సకులతో కూడి వనముకు వెళితిని. అచుట ఒక దివ్య పురుషుడుండెను. ఆ పురాణ పురుషుని ముఖ కమలమును ధ్యానించుచున్నాను. అతనిని విడిచి నేను జీవించలేను. ఇది సత్యము. అతడే సర్వోత్తముడు. సత్యముగా నీ భ్రమకు జ్వరమునకు కారణం ఇదేనా పుత్రి? ఓ మాత, అతనిని చూసి అతనిని పొందగలనో లేదో అను బాధయే ఈ దేహపీడకు మూలము. తరువాత ధరణీదేవి కుమార్తెను శాంతపరిచి ఆకాశరాజు దగ్గరికి వెళ్లి జరిగిందంతా వివరించెను. తరువాత బకులాదేవి అచుటకు వచ్చినది. ధరణీదేవి బకులమాతను ఇలా అడిగింది. మీరు ఎవరు? ఎందులకు వచ్చిరి? ఎచ్చట నుండి వచ్చిరి? నేను వెంకటేశ దాసిని. నా పేరు వకులమాత. మీ దగ్గర కొంచెం కార్యమున్నదని ఇచుటకు వచ్చి తిని. ఓ పూజ్యురాలా, ఈ రత్న పీఠముపై ఆసీనులు కండి. మీకు స్వాగతము. అమ్మ, మీరు వచ్చిన పని ఏమి? మీరు వచ్చిన కార్యం ఏదైనా చేయుటకు సిద్ధముగానున్నాను. కన్యాపేక్షయే ముఖ్య కార్యము. ఇతర కార్యములు ఎన్ని ఉన్నాయో ఏమి? మేము కూడా వరాన్వేషణలోనే ఉన్నాము. వరుడెవరు? ఏ దేశము? గోత్ర, నక్షత్ర, కుల ఆచారములేవి? తల్లిదండ్రులెవరు? ఓ మహారాణి వినుము. తల్లి దేవకి, తండ్రి వసుదేవుడు. చంద్రవంశము, కృష్ణ అన్న నామధేయము. వశిష్ఠ గోత్రము, శ్రవణ నక్షత్రము. నివాసము వెంకటగిరి. అతడు విద్యావంతుడు, ధనవంతుడు, బహుళాచార సంపన్నుడు. వయస్సు 25. పాణిగ్రహణమునకు కాలము. నీ కుమార్తెని భాగ్యవంతుడు, మంచి కులము, బుద్ధిమంతుడు, బలవంతుడు. ఇటువంటి వరునికి వివాహము ఎందుకు కాలేదు?
ఈ మాట విని వకులాదేవి మనస్సున కొంచెం ఆలోచించి పలుకుచున్నది. దేవి చిన్నతనమునే వివాహమైనది. ఆమె యందు పిల్లలు లేని కారణమున ఈ రెండవ మనవు. ధరణీదేవి ఆకాశరాజు వద్దకు వెళ్లి ఇలా అనెను. ఓ రాజా, వకులాదేవి వెంకటాచలము నుండి కన్యార్థము వచ్చి ఉన్నారు. తమరు కుమారుని పంపి పురోహితులను పిలిపింపుడు. వరునికుల విద్యాబలము, గోత్రము, ఋషుల అనుకూలత, వేదపారంగులైన బ్రాహ్మణులచే విచారింపజేయుడు. కన్యాదానము చేయుడు. తరువాత ఆకాశరాజు తన పుత్రిక పద్మావతి దగ్గరకు వెళ్లి తన అంగీకారమును తెలుసుకొని తన పుత్రుడు వసుధానుణ్ణి బృహస్పతుల వారిని తేవడానికి పంపెను. బృహస్పతుల వారు ఆకాశరాజు సభకు వచ్చెను. గురుదేవా, మీ ఆజ్ఞ ప్రకారమే నా కుమార్తె వివాహం చేసేదను. శ్రీనివాసునితో బాంధవ్యము ప్రశంసనీయము. కన్యను కోరి వకులాదేవి వచ్చినది. కులగోత్రములు తెలిసినవి. ఆయనను మీ మాటను అనుసరించి వివాహం జరిపించేదము. బృహస్పతుల వారు ఇలా పలికెను. శుకాచార్యులు శ్రీనివాసుని ఉనికి బాగా తెలిసినవారు. అతనిని శీఘ్రముగా ఆహ్వానించుము. అతడు నీకు సుఖము కలుగునట్లు శ్రీనివాసుని చారిత్రమును విశదీకరించగలడు అని బృహస్పతి పలికిన తర్వాత ఆకాశరాజు తన తమ్ముడు తోండమానుని పిలిచి శుకాచార్యుల వారిని తీసుకొని రమ్మని పంపెను. తోండమానుడు సూర్యప్రభ కలిగిన రథమునందు వాయువేగమున వెళ్లి ధ్యానయోగము నుండి లేచిన శుక మహర్షులతో ఇట్లు అనెను. ఓ తపోనిధి చిత్తగింపుడు, ఆకాశరాజు వచనములను వినుము. పద్మావతికి పెండ్లి ఈడు వచ్చినది. ఆమె వివాహమునకు బృహస్పతి అనుమతించిరి. శ్రీనివాసునికి కన్యనిచ్చుటకు రాజు కాంక్షించుచున్నారు. యోగ్యాయోగ్యములు, గోత్రాదులు వివరించుటకు బృహస్పతిని పిలిపించిరి. వారు సూచించిన ప్రకారము మిమ్ములను ఆహ్వానించితిరి. యుక్తాయుక్తములు విచారించి లగ్న ప్రతిజ్ఞను రాయండి. హరియగు వెంకటశైల వాసునికి కన్యాదానము మీకు పురుషార్థ సాధనము, లోకమునకు పవిత్ర కారణము అని ఆకాశరాజు వద్దకు వెళ్ళెను. ఆకాశరాజు విధిపూర్వకంగా శుకాచార్యులను ఆహ్వానించెను. ఆకాశరాజు బృహస్పతాచారుల వారి సమ్ముఖముననే వివాహ ప్రస్తావన శుకాచారుల వారికి విన్నవించుకొనుచున్నాడు. మీ అనుజ్ఞనచే శ్రీనివాసునికి పద్మావతినిచ్చి కన్యాదానము చేయుటకు నా మదిలో నిశ్చయించుకుంటుని అని అనగానే శుకాచార్యులు చెప్పుచున్నారు. రాజా, నీ కుమార్తె పెళ్లి విషయమున సందేహము పట్టుకొనవద్దు. నీవు ధన్యుడవు. నీ కులము పావనమైనది. తరువాత శుకాచార్యులు వకులాదేవిని శ్రీనివాస గోత్ర నక్షత్రములు తెలుపమని అడిగెను. దానికి వకులాదేవి చెప్పెను. శ్రవణ నక్షత్రము వశిష్ఠ గోత్రము. వృద్ధులు ఇతడు మత్స్య కూర్మ కృష్ణాది రూపములు గలవారని పలికెదరు అని సమాధానం ఇచ్చెను. తరువాత ఆకాశరాజు చెప్పెను. గోత్రము ఆత్రేయస, నక్షత్రము మృగశీర. ఋషులు పద్మావతియే సీతా మొదలగు సత్యాది రుక్మిణీ రూపములని పలికెదరు అని చెప్పెను. ఈ విధముగా ఉభయవచనములు విని బృహస్పతి యోగములు చూసి హర్షముతో తెలుపుచున్నాడు. బంధుమిత్రులను పిలిపించి వారి అనుమతి పొంది కన్యాదానము చేయుము. ఆకాశరాజు సభామధ్యమున భుజములనెత్తి పద్మావతిని శ్రీనివాసునికిచ్చి కన్యాదానము చేయుటకు నిశ్చయమైనది. బంధుగణములు మాపై కృప చేయుము అని ఘోషించెను. అది విన్న దేవగురువు, రాజా, శుభపత్రికను రాసి శ్రీనివాసునికి అందజేయుము అని చెప్పెను. ఆకాశరాజు శ్రీనివాసునికి వివాహ పత్రిక పంపిన విధానము. అప్రాకృతకాయ, నీ పాదపద్మములను సదా వీక్షింపగోరు ఆకాశనామకుడైన నేను బ్రహ్మాది దేవతలచే స్తుతింపబడు నీకు బంధత్వముచే ఆశీర్వాదము చేయుచున్నాను. మీ ఆశ్రమమును ఆకాంక్షించి ఈ లేఖను రాయుచున్నాను. మాధవ, నా పుత్రిక పద్మావతి నీకియ్యవలెనని ఆకాంక్షించి తిని. గోవింద, ఆమెను విధిపూర్వకముగా అంగీకరించుము. నా ఈ మనోగతమును శుకాచార్యులకు దేవగురువులు బృహస్పతి ధృవీకరించిరి. వైశాఖ శుక్లపక్ష దశమి శుక్రవార శుభదినమున బంధుబలగములతో కూడుకొని పాణిగ్రహమును స్వీకరించుము. విధముగా శుభమైన వరపత్రికను రాసి ఆకాశరాజు శుకాచార్యునికిచ్చి పంపెను. శుకాచార్యుల వారు శేషాచలం వైపు వెళ్ళిరి. శుకాచార్యులు శేషాచలము చేరెను. అదే సమయమున శ్రీనివాసుడు తన తల్లి వకులామాత కొరకు దీర్ఘనేత్రములతో చూచుచుండగా అదే సమయమున శుకాచార్యులు కనిపించిరి. శుకాచార్యులతో గోవిందుడు, శుక,
నా పని కాయా పండా అని అనెను. శుకాచార్యులు దానికి బదులుగా, దేవా, నీ కార్యము ఎప్పటికీ పండే, దీనిలో ఎటువంటి సంశయము లేదు. ఇంతటి శుభవార్త తెలిపిన నీకు నేనేమివ్వగలను అని శ్రీనివాసుడు అడగగా, శుకాచార్యుడు ఆలింగనం చేసుకొని, దీనికి మించి ఆనందము నాకేముండును గోవిందా అని సమాధానం ఇచ్చాను. పురుషోత్తమ, రాజరాజగు ఆకాశరాజు లిఖించిన శుభపత్రిక మీ కొరకు తీసుకొని వచ్చి ఉంటిని, స్వీకరించుము అని ఆకాశరాజు ఇచ్చిన పత్రికను శుకాచార్యులు గోవిందుడికి అందజేశాను. శ్రీనివాసుడు ఆకాశరాజు పత్రిక చదివి దానికి బదులుగా తాను ఒక లేఖను రచించి శుకాచార్యుని ద్వారా ఆకాశరాజుకు లేఖను పంపెను. శుకముని వెళ్లిన తర్వాత శ్రీనివాసుని చెంతకు వకులమాత చేరినది. వకులాదేవి శ్రీనివాసునితో చెప్పుచున్నది, కృష్ణ, చాలా ప్రయత్నము చేసిన మీదట కన్యతో నీ వివాహము నిశ్చయమైనది. కాని ఇది నా ప్రయత్నం మాత్రము కాదు. నారాయణ ఆశ్రమం నుండి ధర్మదేవత అను స్త్రీ వచ్చి వివాహాన్ని నిశ్చయించి వెళ్ళినది. నేను పాత్రురాలిని మాత్రమే. శ్రీనివాసుడు వకులమాతతో ఇలా పలుకుచున్నాడు. ఈ కళ్యాణ మిట్టుల జరుగును నా మనసుకు తోచటలేదు. బంధువులు లేని వారికి బంధుబలగము కలవారితో సంబంధము కలుపుకొనుట ప్రశస్తముగా తోచటలేదు. ఎవరి ఐశ్వర్యము సమమైనదో, ఎవరి వయస్సు సమానమైనదో వారి మధ్య వివాహమైనను వివాదమైనను శోభించును. శ్రేష్ఠ కనిష్ఠుల మధ్య ఇవి శోభించవు. నేను ఒంటరివాడును. ఆకాశరాజు బంధుబలగము కలవాడు. అంత బలగము కలిగిన రాజుతో ఒంటరివాడినైన నాకు సంబంధం ఎట్టుల కుదిరెను. అమ్మా, ఈ చింతయే నన్ను చాలా బాధించుచున్నది. బంధువులు లేని నాకు రాజు కన్యను ఎట్టిచ్చును? పురుషోత్తమ, నీ అంతటి వాడు ఈ విధముగా మాట్లాడరాదు. గోవింద, బంధువులను సురులను అందరినీ పిలిపించుము అని వకులాదేవి చెప్పగానే శ్రీనివాసుడు తల్లి మాట విని గరుడ శేషులను మనస్సున తలిచెను. స్మరించినంతనే వారిరువురు ముందు నిలిచిరి. గరుత్మంతునికి లేఖనిచ్చి సత్యలోకమునకు పంపెను. శేషుణ్ణి కైలాసమునకు పంపి పౌత్రునికి కబురు చెప్పమనెను. గరుడు బ్రహ్మతో ఇలా పలికెను. చతురానన వాసుదేవుడు వైకుంఠగిరి శిఖరముపై నున్నాడు. అతని వివాహమునకు ఆహ్వానించుచు నన్ను పంపెను. బ్రహ్మదేవుడు ద్వారపాలకులకు చెప్పుచున్నాడు. భరతవర్ష, జంబూ ద్వీపమున దక్షిణ దేశమున శేషాచలమునకు వెలుచున్నాను. సేనాపతులారా, చతురంగ బలము కలిగిన శ్రేష్టమైన సేనకుడు నాతో రావలేను. మీరందరూ ఈ కలియుగమున శ్రీనివాసుడు కృష్ణుడు నా తండ్రి అయిన పురుషోత్తముని వివాహమోత్సవమునకు చూచుటకు బయలుదేరుండు. వివాహమునకు బ్రహ్మదేవుడు తన భార్యలైన సరస్వతి, సావిత్రి, గాయత్రీలతో అలంకరించుకొని బయలుదేరాను. బ్రహ్మ చంద్రుని పోలిన హంసపై అధిరోహించెను. శ్వేత ఛత్రములతో పితామహుడు తారల మధ్య చంద్రుని వలె శోభిల్లెను. వివిధ వాద్యములతో వినసంపైన సంగీత సౌరభములతో ప్రయాణికులకు ఆహ్లాదము కలిగించుటకు మృదంగ, పనవ, డక్క, మడ్డు, నిస్సన, డిండిమ, గోముఖ, మొరజ, వీణ, జర్జరాదులను ఆ సంగీతమునందు వాడిరి. శ్రీనివాస వివాహోత్సవమును చూచు కోరిన దేవతలు బ్రహ్మను అనుసరించి వెళ్ళుచున్నారు. ఆ సమయమున సత్య సంపన్నులైన ఋషులు అద్భుతాకారుడైన వాసుదేవుని వలె నుండు రూపము, అగ్ని వంటి తేజస్సు కలిగిన బ్రహ్మను, సర్వలోకేశుడకు అగ్రజుడైన వానిని చూచిరి. భూదేవతలైన ఋషులు శ్రీనివాసుని వివాహమునకు అందరూ ఆహ్వానితులే అని గ్రహించి వివాహమునకు బయలుదేరిరి. అగ్నిహోత్రునితో, పుత్రులతో, శిష్యులతో, పరివారముతో, ఇంత వైభవముతో చతుర్ముఖ బ్రహ్మ వెంకటాచలమునకు వెడలెను. ఈ విధముగా బ్రహ్మ భూమిని సమీపించు సమయమున ఒక దూత శ్రీనివాసుని దృష్టిపథమున గోచరమయ్యెను. శ్రీనివాసుడు సంతోషపడెను. దూత దగ్గరకు రాగానే శ్రీనివాసుడు, మీరు నా పుత్రిని ఎచ్చుటనైనా చూచితిరా? స్వామి, మీ పుత్రుడు వచ్చుచున్నాడు, గంగను దాటినాడు. ఇంతలో రెండవ దూత, స్వామి, మీ పుత్రుడు పురుజనులతో కూడి గోదావరి నదిని దాటెను. ఇంతలో బ్రహ్మ వద్దకు వెళ్లిన గరుడు వచ్చెను. స్వామి, మీ పుత్రుడు కృష్ణను దాటి శ్రీశైలము గడిచి అహోబిలమును దాటుచున్నాడు. ఆ క్షణముననే విశ్వక్సేనుడు శ్రీనివాసుని దగ్గరకు వచ్చి నమస్కరించి చెప్పుచున్నాడు. ప్రభు గోవింద, మీ పుత్రుడు తుంబూరు తీర్థమును చేరి అచ్చట స్నానము చేసెను. ఇప్పుడు మిమ్ములను చూడవలెనని ఉత్సాహముతో మీ సమీపమునకు వచ్చుచున్నాడు.
బ్రహ్మ హంసపై నుండి దిగి కాలినడకన శ్రీనివాసునికి ఎదురేగి అతనిని చూచి చేతులు జోడించి దండ ప్రణామములు చేసి భూమిపై సాష్టాంగముగా నమస్కరించెను. హరిగరుడుని మూపుపై నుండి దిగి బ్రహ్మను సమీపించి ఎత్తి అతనిని ఆలింగనము చేసుకొని మాట్లాడుచున్నాడు. కుమారా, లే, క్షేమముగా ఉన్నావా? స్నేహముచే ఆనందాశ్రవులు కలిగి పరస్పర ప్రీతితో ఒకరి ముఖము మరొకరు చూచుచు 2 ముహూర్తముల కాలము అలాగనే ఉండిపోయిరి. తండ్రి ముఖము పుత్రుడు చూచెను, పుత్రుని ముఖము తండ్రి చూచెను. హరి పుత్రునితో కలిసి వెంకటాచలమున వల్మీక స్థానం ఆశ్రయించి స్థిమితముగా మాట్లాడుకొనెను. కృష్ణ మృగమునెక్కి భారతీపతి అగిరికి వచ్చెను. అతడు గొప్ప సుగంధముతో వచ్చెను. పార్వతి షణ్ముఖ ప్రమదగణములతో కూడి శివుడు శ్రీనివాసుని దగ్గరికి వచ్చెను. నీలకంఠునితో మాట్లాడుచున్నంతలోనే కుబేరుడు నరులు పల్లకి మోవుచుండగా భార్యపుత్ర సేవకులతో సహితముగా వచ్చెను. కుబేరునితో మాట్లాడుచున్నంతలోనే స్వాహాదేవిలతో కూడి పుత్ర బాంధవులతో కలిసి అగ్నిదేవుడు వెంకటాచలమునకు వచ్చెను. జగత్పతి అగ్నిని చూచి సంతోషముతో అతివేగముగా వెళ్ళి ఆలింగనము చేసుకొని కూర్చుండుము అని అనెను. తర్వాత యముడు తన భార్యతోనూ దూతలతోనూ వాహన సహితముగా వెంకటాచలమునకు వచ్చెను. మహాబుద్ధిమంతుడైన చిత్రగుప్తుడు కూడా వచ్చెను. తర్వాత మొసలిపై వరుణుడు వచ్చెను. వరుణుడు భార్యతోనూ బహురత్నములతోనూ వచ్చెను. ఇంద్రుడు సచీదేవితోనూ కుమారులతోనూ ఐరావతముపై శేషాచలమునకు వచ్చెను. తర్వాత సూర్యుడు చంద్రుడు కూడా వచ్చిరి. మన్మధుడు మూల రూపమున రతితో కూడా అశ్వముపై వచ్చెను. మునులు అధిక సంఖ్యలో వచ్చిరి. గాంధర్వ అప్సరసులు సిద్ధులు శేష వాసుకి మొదలగు వారందరూ వచ్చిరి. విశ్వకర్మచే దేవేంద్రుడు సుందరమైన సభను నిర్మింపజేశాను. కావాల్సిన సభ 50 యోజనమున పొడవు 30 యోజనమున వెడల్పు కడిగి మనోహరముగా ఉండెను. కళ్యాణ వేదికను ఆకాశరాజు చెప్పినట్లు విశ్వకర్మచే దేవేంద్రుడు నిర్మింపజేశాను. తర్వాత గొప్ప విలువైన రత్న స్తంభ గోపురములతో కూడిన ఒక గొప్ప మందిరము శ్రీనివాసుని కొరకు విశ్వకర్మచే నిర్మింపజేశాను. సురులందరూ వివాహానికి చేరిరి. శ్రీనివాసుడు అందరికీ తన వివాహ వృత్తాంతంను చెప్పిన తర్వాత బ్రహ్మ మాట్లాడుతున్నాడు. వివాహము కంటే పూర్వము అష్టవర్గము చేయవలెను కనుక పుణ్యవచము చేయుట అనుమతియుము. వశిష్ఠుణ్ణి పురోహిత్య కార్యమున నియమించిరి. పుణ్యావచనాది కార్యములు చేయించుటకు ఆజ్ఞాపించిరి. అందరు దేవతలకు యజమానిగా బ్రహ్మను, దేవతలను ఋషులను సన్మానించుటకు మహాదేవుడైన శంకరుణ్ణి నియమించెను. దేవతలను కళ్యాణ వేడుకలకు పిలుచుటకు షణ్ముఖుణ్ణి నియమించెను. వచ్చిన వారికి ఎదురు వెళ్లి ఆహ్వానించి మర్యాదలు చేయుటకు మన్మధుడు నియోగించెను. హరి అగ్నిదేవుణ్ణి పిలిపించెను. ఓ అగ్నిదేవా, వంట పని నీ వంతు, అది నీవు స్వీకరించుము. ఋషులైనను దేవతలైనను నీ వంటకు అభ్యంతరము తెలుపరు కనుక స్వాహాదేవితోనూ కూడుకొని ఈ పని నీవు చేయుము. అందరికీ నీరు పుష్కలంగా లభించినట్లు చూడమని వరుణుడిని, దుష్టులను శిక్షించి సాధువులను రక్షించుటకు యముణ్ణి, ఎల్లవేళలా కళ్యాణ మహోత్సవమున సుగంధ గాలి వీచుటకు ఏ వస్తువులను ఏ స్థలంలో ఉంచవలెనో ఆ సుగంధ ద్రవ్యములను చూడమని వాయుదేవునికి నియమించెను. బ్రాహ్మణులకు వస్త్రాలంకరణ దక్షిణ లొసగుటకు కుబేరుణ్ణి నియమించెను. తరువాత చంద్రుడిని కళ్యాణ మహోత్సవమున ప్రకాశమును అంతరాయము కలగకుండా చల్లని తెల్లని వెలుగు నిచ్చుటకు అధికారిని చేశాను. ఆ తరువాత వస్తువులను పాత్రలను శుద్ధి చేయుటకు నవగ్రహములను ఆకులతో దొన్నెలు చేయుటకు నియమించెను. పురాణ పురుషునిచే నియమితులైన వారందరూ వారి వారికి ఇయ్యబడిన పనులయందు నిమగ్నులైరు. ఈ విధముగా వారి వారికి ఏ పనియందు నిపుణత కలదో ఆ పనిని వారికి నియమించిరి. ఆ తరువాత శ్రీనివాసుడు నిత్యావియోగిని అయి కొల్హాపురమునందున్న రమాదేవిని తలచి సామాన్య నరుని వలె బ్రహ్మతో ఇలా పలికెను. కుమారా, ఆమె లేనిదే ఈ దేవసభ కూడా శోభించదు. ఆకాశమున చంద్రుడు లేని నక్షత్రము వలె, వృక్షము లేని అడవి వలె, రెక్కలు లేని పక్షుల వలె, పండ్లు లేని వృక్షముల వలె, సంపద లేని మిత్రుల వలె, మహాలక్ష్మి లేకుండా మనము నీవు నేను దేవతా పరివారము శోభిల్ల జాలము అనుచు దుఃఖించెను. తరువాత శ్రీనివాసుడు రమాదేవిని ఆహ్వానించుటకు భాస్కరుణ్ణి నియోగించి భాస్కరునితో ఇలా పలికెను. ఓ సూర్య, శుగాల వాసుదేవుని పట్టణమునకు వెళ్ళుము. అచ్చట జగన్మాత ఉన్నది.
నాకు ప్రియమైన ఆమెను ఇచ్చుటకు తీసుకొని రమ్ము. మాట విని దివాకరుడు వినయముగా నమస్కరించి ఇట్లు అనెను. గోవింద, ఆ లోకజననిని నీ వద్దకు ఎట్లా తీసుకొని రాగలను? నన్ను ఆ తల్లి నమ్మునా? అనగానే భగవంతుడు చెప్పుతున్నాడు. లక్ష్మి ఇంటి ముంగిట ఎప్పుడూ నవ్వుచు ప్రకాశించు నీవు కొంచెము దీనముగా ముఖం పెట్టుకొని దుఃఖమును ప్రదర్శించుము. అది గమనించిన జగజ్జనని నీ దగ్గరకు వచ్చి నీకు ఆపద వచ్చిందని, ఈ భూమిపై నీ అధికారమును ఎవరు తక్కువ చేయుచున్నారు అని అడుగును. అప్పుడు నీవు చాలా దుఃఖముతో, అమ్మా, నా అధికారము ఎవరునూ ఈ భూలోకములో తగ్గించలేరు, కానీ మీ భర్త భూమిపై శయనించుచున్నాడు. అతడు నేడు కదలిక లేక పడి ఉన్నాడు. బ్రతుకునో లేదో జగన్నాథుడైన నీ భర్త అశక్తుడని నాకు అనిపించినది. ఎప్పుడు లక్ష్మీదేవిని చూచెదనని కలవరిస్తున్నాడు. ఆమె నీ ఈ మాటలు విని తప్పక వచ్చును, సంశయమేమీ లేదు. శ్రీనివాసుడు సూర్యునికి లక్ష్మీదేవి దగ్గర మాట్లాడవలసిన విధమును చెప్పగా భానుడు నమస్కరించి వాసుదేవుని రథమును కూర్చొండి కుల్హాపురంనకు వెళ్ళి శ్రీనివాసుడు చెప్పిన ప్రకారమే చేసెను. అది విని రమాదేవి సూర్యుని మాటలను నమ్మి హరిని చూచుటకు తక్షణమే రథమెక్కెను. శ్రీ మహాలక్ష్మి వచ్చు రథమును శ్రీనివాసుడు సమీపిస్తుండగా శ్రీనివాసుడు తన ఎడమ చేతిని శివుని భుజముపై, తన కుడి చేతిని బ్రహ్మభుజముపై వేసి నీరసముగా నడిచి వచ్చుచుండగా లక్ష్మీదేవి ఆ దృశ్యమును చూసెను. శ్రీనివాసుని దేహము లక్ష్మీదేవి చూసి తక్షణమే రథము దిగి చిన్నబొచ్చుకున్న ముఖము కలిగి సంపెంగ పువ్వులను శ్రీనివాసుని పాదములపై వేసి నమస్కరించెను. రమాదేవి ఇట్లు పలికెను. వాసుదేవ, నన్ను పిలిపించిన కారణమేమి? భామిని, నీవు రామావతారమున చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకొనుము. ఆ వేదవతి వివాహ కాలము సమీపించినది. నీ సన్నిధానములో ఈ కలియుగమున వివాహము చేసుకొనుటకు ఇష్టపడుచున్నాను అని శ్రీనివాసుడు చెప్పగానే మహాలక్ష్మి పూర్వవృత్తాంతమును స్మరించి ఋషికేశునితో చెప్పుచున్నది. దేవా, ఆమెని విధిపూర్వకముగా వివాహము చేసుకున్నాను. నేనిచ్చిన మాటను భక్తవత్సల సకలము చేయుము. ఆ తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సభలో ఉండి ఆలోచించారు. వివాహమునకు చాలినంత ధనము ఇచ్చువారెవరు? కుబేరుణ్ణి చూచి నీతో కొంచెం పని ఉన్నది రమ్ము అని కుబేరుడిని, శివుణ్ణి, బ్రహ్మను వెంట పెట్టుకుని సభ నుండి త్వరగా శ్రీనివాసుడు స్వామి పుష్కరిణికి పశ్చిమ తీరమున ఒక ఏకాంత స్థలమున అశ్వత్థ వృక్ష సన్నిధిలో వెళ్లి కుబేరునితో శ్రీనివాసుడు ఇట్లా అనెను. కుబేరా, ఈ కలియుగంలో వివాహము చేసుకోవాలని నిశ్చయించి తిని తగినంత ధనము ఇమ్ము. దేవా, యుగానుసారముగానే చక్రవడ్డీ ఇచ్చు నిబంధనపై ధనమిచ్చెదను. నీవు రుణపత్రము వ్రాసి ఇచ్చిన ధనమిచ్చెదను. కుబేరునికి శ్రీనివాసుడు రాసిన రుణపత్రము. అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు, అప్పు ఇచ్చినవాడు కుబేరుడు. అతని వివాహము కొరకు కలియుగములో విలంబనామ సంవత్సర వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి నాడు 14 లక్షల రామముద్రిగల సువర్ణ నాణ్యములు వడ్డీనిచ్చు షరతుతో ఇయ్యబడినది. వడ్డీతో కలిపి మూలము చెల్లించుటకు శ్రీనివాసునిచే అంగీకరించబడినది. వివాహమైన సంవత్సరము నుండి 1000 సంవత్సరముల తరువాత ఈ మొత్తం ఇయ్యబడును. ఇది కుబేరునికి శ్రీనివాసుడు వ్రాసిన రుణపత్రము. దీనికి మొదటి సాక్షి చతుర్ముఖుడు, రెండవ సాక్షి త్రిలోచనుడు, మూడవ సాక్షి అశ్వత్థ వృక్షము. కుబేరా, రుణపత్రము రాసి ఇచ్చి తిని ఇక ధనం ఇమ్ము అని అనగానే కుబేరుడు ధనమును పెద్ద రాశిగా పోసి హరికి ఇచ్చెను. కుమార, ముందు ముందు చేయవలసిన కార్యములను శీఘ్రముగా ఆలస్యము లేక చెయ్యము. పెద్ద పెద్ద పాత్రలను తెచ్చుటకు గరుత్మంతుడు మొదలైన వారిని నియమించెను. వరుణుడు వాటియందు సుగంధయుతమైన దివ్య తీర్థములైన నీటిని నింపెను. ఆ తరువాత సుమంగళి స్త్రీలందరూ వస్త్రాలంకరణ భూషితులై అరుంధతిని ముందు ఇడుకొని ఉత్సాహముతో మంగళ కార్యము కొరకు కదలిరి. పార్వతీదేవి శ్రీనివాసునికి కలశహారతి చేసి మంగళాకార్యమునకు శ్రీకారం చుట్టెను. 4 దిక్కులయందు జలపూర్ణ కలశమును ఉంచిరి. ఆ పార్థ సారథి కశ్యపాది మునులకు నమస్కరించి వశిష్ఠునికి చెప్పుచున్నాడు. ఓ మహాముని, మంగళస్థానమునకు అనుజ్ఞనిమ్ము. శ్రీనివాసుడు ఆ తరువాత పత్ని సహితులైన ఋషులు, దేవతల అనుజ్ఞ తీసుకొని స్నానం కొరకు కేశములను విప్పుకొని రత్నపీఠపై పూర్వాభిముఖుడై కూర్చుండెను. రమాదేవి నువ్వుల నూనెతో నిండిన బంగారు పాత్రను తీసుకొని భక్తితో ఆశీర్వదించి తైలమును శ్రీనివాసుని శిరముపై తన చేతితో మర్దన చేశాడు.
ఆ మంగళ స్నాన వేళ బ్రహ్మపత్ని సరస్వతీదేవి పచ్చకర్పూర సమ్మిళిత గంధమును రమాదేవికి స్నానవేళ అందించెను. పునుగు కలిపిన తైలము మరియు కస్తూరి పసుపు కలిపిన పిండిని మంగళవాద్యముల మధ్య హరికి అలది చుట్టూ ఉన్న పుణ్యతీర్థముల నుండి తెచ్చిన పుణ్యతీర్థపూరిత రత్నఖచిత బంగారు కలశములతోనున్న తీర్థమును గజరాజుపై తెచ్చి ఉష్ణోదకముతో కలిపి జగదీశునికి కమలాభిషేకము చేసెను. అభిషేకమైన తరువాత పుత్రవంతుడాగుము ధనవంతుడాగుము అని ఆశీర్వదించి కలశముల నిండుగా నీటి నుంచి నీరాజనము వలె త్రిప్పి దృష్టి తీసిరి. పార్వతీదేవి ధూపమును లక్ష్మీదేవికి ఇయ్యగా ఆమె సుగంధపూరితమైన ధూపమునిచ్చి కేశములను కట్టెను. రమాదేవి అరినుదుట కుంకుమ దిద్దెను. హరి పీతాంబరమును ధరించి అమూల్యమైన బంగారు మొలత్రాడు సువర్ణాభరణములను ధరించి వస్త్రాలంకారముతో శోభించెను. ముత్యములతో పీట వేసి దానిపై లక్ష్మీ సమేత నారాయణుణ్ణి విధిపూర్వకముగా కూర్చోబెట్టి బ్రాహ్మణులను పిలిచి పుణ్యకర్మములను చేయించెను. తదుపరి అష్టవర్గమును చేయించెను. బ్రహ్మ దగ్గరుండి మరీ చేయించెను. దేవతలు బ్రాహ్మణులకు తాంబూల దక్షిణలు ఇచ్చిరి. ఆ తరువాత శాస్త్ర ప్రకారం అన్ని కార్యములను వశిష్ఠుడు చేయించెను. వశిష్ఠుడు శ్రీనివాసునికి మీ కులదైవము ఏది అని అడిగాను. శ్రీనివాసుడు నా కులదైవము శని వృక్షము అని చెప్పాను. శని వృక్షము వద్దకు వెళ్లి ప్రదక్షిణము చేసి శ్రీనివాసుడు ఆ వృక్షమునకు నమస్కరించి, ఓ మాత, నా వివాహ కార్యము అవిఘ్నముగా నెరవేర్చుము. విధిపూర్వకముగా పూజ చేసి చిన్న శాఖ త్రుంచి తన తలపైన పెట్టుకొని శ్రీనివాసుడు మంగళవాద్యములు మ్రోగించుచుండగా తన స్వస్థానముకు చేరెను. తిరిగి వచ్చిన తర్వాత అగ్నిదేవుడు శ్రీనివాసుని వద్దకు వచ్చి, కేశవ, వంట అయినది. చిత్రాన్నము, దద్యోజనము, పరమాన్నము, వడలు, అప్పాలు, 2 శాఖములు, తియ్యటి గుమ్మడికాయ, పప్పు పులుసు, కందమూల ఫలములు అన్నీయూ రుచికరముగా చేసి తిని మీరింక బ్రాహ్మణులను, దేవతలను, మనుష్యులను భోజనము చేయుటకు పిలుపింపుడు అని చెప్పాను. శివుడు పాండు తీర్థము నుండి శ్రీశైలము వరకు ఆకులను వేసెను. బ్రాహ్మణులు వారి తారతమ్యముననుసరించి వారి వారి విస్తారుల యందు కూర్చుండిరి. దేవతలు గుంపుల గుంపులుగా కళ్యాణ మహోత్సవమును ప్రారంభించిన దగ్గర నుండి అన్ని పనులు చేయుచుండిరి. భోజనమునకు కూడా వారి వారి నిర్దేశింపబడిన స్థానములందు కూర్చుండిరి. బ్రహ్మదేవుడు ముందుగా అహోబిల నృసింహునికి పూజ చేసి నివేదన చేసెను. తరువాత దేవతలకు, మునులకు, బ్రాహ్మణులకు వడ్డించిరి. శ్రీనివాసుడు స్వయంగా గరుడారూఢుడై వెంకటాచలం నుండి నారాయణపురికి బయలుదేరాను. శేషాచలము నుండి నారాయణపురము వరకు సాగిన శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవ జనవాహిని నువ్వు గింజంత కూడా స్థలముకు అవకాశము లేనంత జనసముద్రము కలిగి ఉండెను. అష్టమి నాడు సుఖాశ్రమమున నివసించి నవమి దిన ప్రాతకాలమున గురువారము నాడు త్వరగా లేచి అలంకరించుకొని గరుడను అధిరోహించెను. చతురంగ బల సమేతముగా బ్రహ్మను ముందుంచుకొని బయలుదేరెను. నారాయణపురంలో ఆకాశరాజు ఆ దినము సూర్యాస్తమయ సమయమున భగవంతుని ఎదుర్కోలు సంబరమునకు ఏర్పాట్లు చేయుచుండెను. ఆకాశరాజు పుణ్యహ వాచనము, అష్టవర్గము మొదలైనవి స్వయముగా చేసి పద్మావతి దేవికి సుగంధ తైలములతో అభ్యంగన స్నానము చేయించి నానాలంకార భూషణములతో ఆమెను అలంకరింపజేసి ఏలుగుపై ఎక్కించి పుత్రునితోనూ ఇంద్రునితోనూ తన తమ్ముడైన తోండమానితోనూ పురోహితునితోనూ శ్రీనివాసుని నగరములోనికి ఆహ్వానించుటకు చతురంగ బల సమేతముగా బయలుదేరను. నగర తోరణ ద్వారము వద్ద శ్రీనివాసునికి రాజు స్వాగతము పలికి వస్త్రాలంకరమును ఇచ్చి పూజించెను. సుగంధ తైలమును కొంచెము అద్దెను. ఆ తరువాత వాసుదేవుణ్ణి భక్తులు పరస్పర ఆలింగనము చేసుకొని నగరద్వారము వద్ద దుర్గాదేవి ఆలయమునకు వధూవరులను తీసుకొని వెళ్ళేది. గోవిందుడు దేవికి చాలా విశేషముగా నమస్కరించెను. వరము కూడా కోరెను. నాకీమెనే భార్యగా చేయుము అని కోరెను. పద్మావతీదేవి కూడా రమానాథుణ్ణి శ్రీనివాసున్నే పతిగా ఇమ్మని కోరెను. తరువాత పద్మావతీదేవిని ఐరావతముపై అధిరోహింపచేసేది. శ్రీనివాసుడు గరుడ స్కందంపై కూర్చుండబెట్టేది. శ్రీనివాసుడు పురప్రవేశం చేసెను. నారాయణపురం అంతయు అరటి బోదలు, చెరుకు గడ్డలు, పోక చెట్లు, మామిడి ఆకుల తోరణములు, బంగారు కలశములతో అలంకరించబడెను. ఆకాశరాజు మగ పెళ్లి వారికి ఏర్పరిచిన విడిది వద్ద స్వాగతము పలికెను. గురువారం రాత్రి గడిచి శుక్రవారము వివాహ దినం దశమి దినము వచ్చినది. శుక్రవారము దశమి సాయంకాలమున రాజు చతురంగ బలము ముందు ఉండి అల్లుని పిలుచుటకు శ్రీనివాసుని విడిదికి వచ్చాడు.
ఆకాశరాజును శ్రీనివాసుడు ఆలింగనము చేసుకొని పురోహితుణ్ణి చూచి, ఇంకా ఆలస్యమెందుకు, రమాపతి పూజ కావలెను కదా అని అనెను. వశిష్ఠముని ధర్ణీదేవిని శ్రీనివాసునికి పూజ చేయుము అని అనగానే ధర్ణీదేవి చాలా ఉత్సాహంతో లేచి శ్రీనివాసునికి పూజ చేశాను. లక్ష్మీదేవి సహితముగా శ్రీనివాసుడు వశిష్ఠాది ముని పరివార సహితముగా సుందరముగా అలంకరించుకొని ఐరావతముపై రాజుగారి ఇంటికి వెళ్ళాను. శ్రీనివాసుడు లోనికి ప్రవేశించుటకు రాగా తొండమానుని భార్య కుంకుమోదకము నిండిన బంగారు కలశముతో కుంభ ఆరతి ఇచ్చుటకు ద్వారము దగ్గరకు వచ్చి ఆరతి ఇచ్చాను. శ్రీనివాసుడు ద్వారము దాటి మందిరమునకు ప్రవేశించాను. ముహూర్తము దగ్గర పడిందని దైవజ్ఞులు ఘంటానాదము చేయగా వేదజ్ఞులు మంగళాష్టకము చదువుచుండిరి. తరువాత రాజు పురోహితుడు చెప్పగా నెయ్యి, పెరుగు, పంచదార, నీరు కలిపిన మధుపర్కము చేసెను. పురోహితుడు పురుష సూక్తము చదువుతుండగా ధరణీదేవి దారగా కలశములోని శుభమైన స్వామి పుష్కరిణి జలము పోయుచుండగా ఆకాశరాజు శ్రీనివాసుని పాదములు భక్తితో కడిగెను. కన్యాదాన కాలమున రాజు 100 తులముల కిరీటము, అదే బరువు గల నడుము పట్టి, భుజకీర్తులు, ముత్యముల మాలికములు, నాగభూషణద్వయ నవరత్నములు పొదిగిన భూషణాంగులీకములు, 64 వస్త్రయుగ్మములు మొదలైనవి ఇచ్చెను. ఆకాశరాజు కన్యాదానము చేసెను. రత్నములతో అలంకరింపబడిన అంతఃపటమును తొలగించిరి. వశిష్ఠ గోత్రమున పుట్టిన శ్రీ వెంకటేశ్వరుడు అత్రి గోత్రమున జన్మించిన కనకభూషితి అయిన కన్యను గ్రహించినాడు. పద్మావతి దేవిని శ్రీనివాసుని కుడి పక్కన కూర్చుండబెట్టి ఆకాశరాజు ధరణీదేవి వధూవరువుల పూజ చేసింది. శ్రీనివాసుని చేతికి పద్మావతి చేతికి కంకణములను ధరింపచేసిరి. మాంగళ్య ధారణమును శ్రీనివాసునిచే పద్మావతి కంఠమున వశిష్ఠుడు ధరింపజేసిరి. విపులైశ్వర్యవంతురాల, జగత్తునకు జీవన కారణమైన మాంగళ్య సూత్రమును నీ కంఠమున కట్టుచున్నాను, నా వల్లే చిరంజీవి కమ్ము అని శ్రీనివాసుడు మంత్రమును చదివి పద్మావతి దేవి కంఠమును కట్టాను. మునీశ్వరులు నవరత్నములతో కూడిన మంత్రాక్షతలను వేదమంత్రములతో శ్రీనివాసుని శిరముపై మంత్రాక్షతలను వేసి ఆశీర్వదించి ఈ విధముగా దశమీ దినమున ఉత్సవము సంతోషముగా గడిచినది. లక్ష్మీదేవి కరవీరపురమునకు వెళ్ళెను. దేవతలు, ఋషులు అందరూ ఆ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవ వేడుకలను ఆనందమును అనుభవించి ఆకాశరాజును ఆశీర్వదించి శ్రీనివాస లీలను పాడుకొనుచూ వారి వారి లోకములు చేరు. దేవతాగణములందరూ వెళ్ళిన తర్వాత శ్రీనివాసుడు అగస్త్యాశ్రమమును చేరు. భగవంతుడు దివ్యభోగములను భోగించుచూ అక్కడే ఉండెను. ఈ వివాహ చరితము వినువారి భాగ్యము ఈ విధముగా ఉండును. కోటి కన్యాదానము వలన ఏ ఫలము కలుగునో, భూమినంతను దానము చేసిన నే ఫలము కలుగునో ఆ ఫలము ఈ చరిత్రను భక్తితో వినినంత మాత్రమునే కలుగుచున్నది. ఎవరు ఈ వెంకటేశుని వివాహ మహోత్సవములను చేయించదరో వారికి శ్రీనివాసుని కృపచే వారింటి యందు ఉత్సవము జరుగును. హరయే నమః. శ్రీకృష్ణార్పణమస్తు.